ఇక సింగరేణిలో రేవంత్ సర్కార్ పాల్పడుతున్న అవినీతికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు గలమెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. కార్మిక లోకమంతా రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరగబడ్డారు. రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణిని రేవంత్ సర్కార్ దోచుకుంటుందని టీబీజీకేఎస్ నాయకులు మండిపడ్డారు. సింగరేణిని కబలించే కుట్రలను ఆపకపోతే పోరాటాన్ని మహోధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి బొగ్గు స్కాంపై కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీబీజీకేఎస్ నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లద్దులో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించే నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు నల్ల బ్యాట్ అంటూ నినాదాలు చేశారు. సింగరేణి టెండర్ల గోల్మాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి బొగ్గుగని వద్ద సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడాలని సేవ్ సింగరేణి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరిగిన అన్ని టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. నైని బొగ్గు బ్లాక్లో ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ ప్రయత్నాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోల్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ పేరుతో కొత్త విధానం తీసుకురావడాన్ని తప్పుపడుతున్నారు. సింగరేణిని దోచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు తెరలేపాయని కార్మికులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాలను కార్మికులకు ఇచ్చేవారని, ఇప్పుడు కనీసం దీపావళి బోనసులు కూడా దిక్కు లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బొగ్గు గనుల కుంభకోణానికి నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగిన ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సహకరిస్తోందని విమర్శించారు. కిషన్ రెడ్డికి దమ్ము ఉంటే బొగ్గు గనులపై జరుగుతున్న కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, RG1 ఏరియా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 50,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నైనీ ప్రాంతం బొగ్గును దొంగలించాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి త్వరలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సైట్ విజిట్ పేరును సింగరేణి యాజమాన్యం కొత్త కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో సింగరేణి పరిరక్షణకు దశల వారీగా ఉద్యమిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి KK5 మ్యాన్ వర్క్ షాప్ KKOCలో సింగరేణిలో బొగ్గు స్కామ్ను నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేశారు. సీబీఐ చేతుల మీదుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గని మేనేజర్లకు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జగదాంబ సెంటర్లో సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా నిరసన చేశారు. ఈ నిరసనలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేందర్, టీబీజీకేఎస్ నాయకులు ఎస్ రంగనాథ్ జాఫర్, హుస్సేన్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.